హే ఆల్, మన బిజీ మార్నింగ్స్లో అన్ని పనులు చేసుకుంటూ బిజీ మామ్స్, వర్కింగ్ ఉమెన్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు కదా. బట్ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్. సో ఇవాళ వీడియోలో మీకోసం 5 క్విక్, హెల్దీ అండ్ సూపర్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ షేర్ చేస్తాను. ఇవి న్యూట్రియంట్ ప్యాక్డ్, ప్రోటీన్ రిచ్ అండ్ కిడ్ ఫ్రెండ్లీ రెసిపీస్. మీకు జస్ట్ 5 or 10 minutes ఉంటే చాలు ఈ హెల్దీ అండ్ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, బనానా ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ స్మూతీ. ఇది ప్రిపేర్ చేయడానికి జస్ట్ 5 minutes ఉంటే చాలు. చాలా ఫిల్లింగ్, పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ ఇది ప్రిపేర్ చేయడానికి ముందు రోజు నైట్ ఒక 4 క్యాషూస్, 4 ఆల్మండ్స్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకో బౌల్లో ఒక 7 to 8 ఎండు ద్రాక్ష, బ్లాక్ కావచ్చు లేదంటే నార్మల్ వైట్ వన్ కానీ సోక్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 1 teaspoon సబ్జా సీడ్స్ని కూడా ఈ 3 ముందు రోజు నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక 1 cup ఓట్స్ని సోక్ చేయాలి, బికాస్ సాఫ్ట్గా గ్రైండ్ అవ్వడం కోసము. అలాగే టాపింగ్ కోసం కొన్ని సీడ్స్ తీసుకున్న పంప్కిన్ సీడ్స్, అలాగే పిస్తా, ఒక 3 బాగా పండిన అరటి పళ్ళు. ఇంతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అయితే ఇప్పుడు బాదం పైన పీల్ తీసేసి బాదం, క్యాషు, ఎండిన ద్రాక్ష, ఈ ఎండు ద్రాక్ష వాటర్తో పాటు అలాగే వేయాలి. అలాగే మనం సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసేసి ఈ బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేయొచ్చు. నేనైతే ఒక 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్గా ఇద్దరికి సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే సింపుల్, మన స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్లాస్లోకి ఒక 1 teaspoon హనీ యాడ్ చేస్తున్నాను. ఇది స్వీట్నెస్ కోసం. కావాలి అంటే జాగరీని కూడా మనం మిక్సీ వేసేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే సాఫ్ట్గా ఉన్న డేట్స్ని కూడా మనము గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నట్లయితే చాలా స్వీట్గా అయితే ఉంటుంది. ఇంకా సమ్మర్ కదా, సబ్జా సీడ్స్ కంపల్సరీ. ఈ సబ్జా సీడ్స్ మన బాడీకి మంచి చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి వీలైనంత వరకు సమ్మర్లో సబ్జా సీడ్స్ని కూడా వాడడం మంచిది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్మూతీని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మన చాయిస్ ఆఫ్ సీడ్స్ కానీ నట్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అలాగే పిస్తాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, మనము సీడ్ సైక్లింగ్లో ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేజ్లో 2 రకాల సీడ్స్, నెక్స్ట్ ఫాలిక్యులర్ ఫేజ్లో 2 రకాల సీడ్స్ అని. ఇలా స్మూతీలో కూడా మనం యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల దీని బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. చక్కగా మనం సపరేట్గా తినాలంటే కష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. చూసారా ఎంత సింపుల్గా, జస్ట్ 5 minutesలోనే పవర్ ప్యాక్డ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఫిల్లింగ్ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. బనానా, అలాగే హనీ, ఓట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఎవరికి నచ్చదు. మా ధన్వికి అయితే ఫేవరెట్. ఇది చేసి ఇచ్చినప్పటి నుంచే డైలీ నాకు ఓట్స్ స్మూతీ కావాలని అడుగుతుంది. అంత బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఎంతో హెల్దీ మిక్స్డ్ వెజిటేబుల్ ఇడ్లీ. నేను మన ప్రీవియస్ ఒక షార్ట్లో షేర్ చేశాను కదా, ఈ ఒక్క బ్యాటర్ ఉంటే చాలు హెల్దీగా ఇడ్లీ, దోశ, పొంగనాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. ఇందులో రెడ్ రైస్, అన్పాలిష్డ్ ఇడ్లీ రైస్, ఉరద్దాలు యూస్ చేయడం వల్ల నార్మల్ ఇడ్లీ, దోశ బ్యాటర్ కన్నా చాలా న్యూట్రిషియస్ ఇది. ఇక ఎప్పుడూ చేసుకునే ప్లెయిన్ ఇడ్లీలా కాకుండా ఇలా మన చాయిస్ ఆఫ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి. ఇది చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్లో 3 teaspoon ఆయిల్, 1 teaspoon నెయ్యి వేసుకొని మినపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపటలాడాక సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ను, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువ, అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పును ముందుగా యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. అండ్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి అగైన్ బ్యాటర్లోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 teaspoon అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువగా ఉంటుంది. జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 tomato సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని ఇలా తురిమి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోకి స్టీమ్ చేసుకున్న బఠానీలు, అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే వేయాలని ఏమీ లేదు. సో ఇవి వేసిన తర్వాత జస్ట్ ఒక 1 minute పాటు ఇలా కుక్ చేసుకోవాలి.
కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ ఇడ్లీ పొడి వేస్తున్నాను. ఈ ఇడ్లీ పొడి కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ని ఇలాగే కూడా కుక్ చేసుకొని మన పిండిలో కలుపుకోవచ్చు. ఈ ఇడ్లీ పొడి ఎలా ప్రిపేర్ చేయాలనేసి నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో షేర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ ఒక్క పొడి ఉంటే చాలు, మనకు ఇడ్లీ దోశలోకి మనము జస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని కొద్దిగా చల్లారించిన తర్వాత మన ఇడ్లీ పిండిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి అగైన్ పిండిలోకి సాల్ట్ వేయనవసరం లేదు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇడ్లీ ప్లేట్స్లోకి అడుగున కొంచెం నెయ్యి రాసుకొని ఇడ్లీ పిండి పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో యాడ్ చేసిన వెజిటేబుల్స్ని చూస్తేనే చెప్పొచ్చు ఎంత హెల్దీ అనేసి. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇది మన చాయిస్ ఆఫ్ చట్నీ, కోకోనట్ చట్నీ, పల్లీల చట్నీ లేదా సాంబార్ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఇక మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ మూంగ్ దాల్ కా చీలా. ఇది చేయడం చాలా సింపుల్. ఇది ప్రోటీన్ రిచ్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది చేయడం కోసం ఓవర్ నైట్ సోక్ చేసిన పెసరపప్పు తీసుకోవాలి. నేను ఒక 1 కప్ పెసరపప్పుని ముందు రోజు రాత్రి సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా వాష్ చేసి వాటర్ అంతా వంపేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులోకి కొద్దిగా అల్లము, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్యాటర్ రెడీ అయిపోతుంది. అలాగే దోశ పైన స్ప్రెడ్ చేయడం కోసము ఒక క్యారెట్, కొద్దిగా పన్నీర్, ఈ పన్నీర్ హోమ్ మేడ్, సో ఇవి రెండు కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇది ఆప్షనల్, బట్ వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ కోకోనట్ చట్నీ కోసం కూడా పక్కన ఇంకో జార్లో రెడీ చేసుకున్నాను. నేను అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని ఒకేసారి గ్రైండ్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, సైమల్టేనియస్గా సైడ్ బై సైడ్ చేసుకుంటే. అండ్ ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ పన్నీర్ మిక్చర్ని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన దోశ తవా పైన కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసి ఆనియన్తో ఇలా బాగా రబ్ చేసినట్లయితే ఈ క్యాస్ట్ ఐరన్ దోశ తవా పైన దోశలు అస్సలు అతుక్కోకుండా బాగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఒక్క దోశ కూడా అతుక్కోదు. ఈ క్యాస్ట్ ఐరన్ ఏ ప్యాన్ కైనా సరే ప్రాపర్ సీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాటర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటేనే, ఇది పెసరపప్పు కదా, బాగా కుక్ అయితేనే బాగా డైజెస్ట్ అవుతుంది. లేకపోతే కొంచెం మందంగా వేసుకున్నట్లయితే అంత ఈజీగా కుక్ అవ్వదు. ఇప్పుడు దీనిపైన గ్రైండ్ చేసిన ఈ క్యారెట్ అండ్ పన్నీర్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనికి ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదంతా కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరోవైపుకి తిప్పి ఇలా రెండు వైపులా బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మూంగ్ దాల్ కా చీలా అయితే రెడీ. ఇది నార్త్ ఇండియన్ నేమ్ మూంగ్ దాల్ కా చీలా అనేది. మన సౌత్ ఇండియన్లో పెసరట్టు, మనం మామూలుగా గ్రీన్ గ్రామ్స్తో చేసుకుంటాం కదా పెసరట్టు, సేమ్ అలాగే అంటే పెసరపప్పుతో చేసుకున్నాం కాబట్టి మనం దోశ, పెసరపప్పు దోశ అని కూడా అనొచ్చు. పేరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్దీ, మంచి ప్రోటీన్ రిచ్ అండ్ టేస్ట్ అయితే మీరు నమ్మరు, చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ బాగా ఫిల్లింగ్, ఎక్కువసేపు కూడా మనకు ఎనర్జీని ఇస్తుంది. దీని కోకోనట్ చట్నీ, పల్లీల చట్నీ, అలాగే జింజర్ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. మన నెక్స్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్ప్రౌటెడ్ చిక్పీ సుండల్ లేదా తాలింపు శనగలు. ఇది ఎంత ప్రోటీన్ రిచ్ అండ్ చేయడం కూడా చాలా చాలా సింపుల్. దీనికోసం ఒక బౌల్లో మొలకలు వచ్చిన శనగలు, ఒకవేళ స్ప్రౌటెడ్ చనా లేదంటే నార్మల్ శనగల్ని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. దీన్ని మనం స్టీమ్ చేయాలంటే ఎక్కువసేపు టైం పడుతుంది. లేదు అలాగే మనం కుక్కర్లో ప్రెషర్ కుక్ చేసుకుంటే న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలా ఒక కుక్కర్లో అడుగున నీళ్లు వేసి ఇంకొక బౌల్లోకి ఈ స్ప్రౌటెడ్ చనా వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే ఎలాంటి న్యూట్రియంట్ లాస్ లేకోకుండా మనము దీన్ని స్టీమ్ చేసి తీసుకోవచ్చు.
ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేయడం లేదు, ఎందుకంటే పిల్లలకు పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి. ఇది ధన్వి కూడా తింటుంది కాబట్టి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/4 టీ స్పూన్ అంతా అల్లం తరుగు వేసుకోవాలి. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అంత టేస్టీగా ఉండదు, జస్ట్ అల్లం తురుము వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా కలుపుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ తాలింపు శనగలకి ఈ కోకోనట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా స్టీమ్ చేసుకున్న స్ప్రౌటెడ్ చనాని కూడా వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌటెడ్ చనా సుండలైతే రెడీ. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మంచి ఫిల్లింగ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇది, మీరు తప్పక ట్రై చేయండి. నేను సండేస్ ఎప్పుడైనా లేట్గా లేచినప్పుడు బయట హోటల్లో తినడం హెల్దీ కాదు కదా, అలాంటప్పుడు నా గో టు ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఇలా స్ప్రౌటెడ్ చనా లేకపోతే గ్రీన్ గ్రామ్స్ కానీ దీనితోటి సలాడ్ కానీ ఇలా తాలింపు చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ మన ఇంట్లో వాళ్ళందరికీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి వీక్లో నేను ఎంత లేదన్నా 3 రకాల గ్రెయిన్స్ తోటి స్ప్రౌట్స్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ ఎమర్జెన్సీ టైంలో మనకి ఇలా హెల్ప్ అవుతుంది. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పన్నీర్, క్యారెట్ అండ్ బీట్రూట్ దోశ లేదా ఊతప్పం. ఇది ఎంత ప్రోటీన్ రిచ్, హెల్దీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపులే. దీనికోసం ముందుగా ఒక బీట్రూట్, ఒక క్యారెట్, కొద్దిగా పన్నీర్ని తురిమి తీసుకోవాలి. అలాగే దోశ బ్యాటర్ కూడా మనం మామూలుగా దోశలకు వేసేంత పల్చగా అంటే వాటరీగా కాకుండా కొద్దిగా థిక్గా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు దోశ తవా పైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రబ్ చేసుకొని ఈ దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మామూలుగా దోశలకైతే బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటాము, బట్ ఈ ఊతప్పంకి ఎలా అంటే మనకు ఈ కర్ణాటకలో సెట్ దోశ ఉంటుంది కదా, చాలా ప్లఫీగా సాఫ్ట్గా ఉంటుంది. అలా ఉంటేనే ఈ దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం కొద్దిగా థిక్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇక దీనిపైన క్యారెట్, పన్నీర్, బీట్రూట్ని మనకు నచ్చిన స్టైల్లో స్ప్రెడ్ చేసుకోవడం, ఎవరు క్రియేటివిటీకి తగినట్టుగా వాళ్ళు చేసుకొని పోవడం అంతే. ఎలా స్ప్రెడ్ చేసినా ఫైనల్గా తినేది మనమే కదా. నేనైతే ఇలా ఒక దోశకైతే ఇలా చేసా, ఇంకొక దోశకైతే అంతా మిక్స్ చేసి చేశాను. సో ఇవి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశకు కూడా ఆయిల్ కన్నా కూడా నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే దోశని బాగా కుక్ చేసుకోవాలి. ఈ దోశ ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని జస్ట్ ఫ్యూ సెకండ్స్ పాటు కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్, క్యారెట్ అండ్ బీట్రూట్ ఊతప్పం అయితే రెడీ. మనం ఎప్పుడూ చేసుకునే ప్లెయిన్ దోశల కన్నా ఇలా చేస్తే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా. పైగా ఇది చేయడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ ఒక ఐడియా, మనకు ఒక ప్లాన్ ఉంటే మనము చేసుకొని పోవడమే. కొద్దిగా మార్నింగ్స్లో మనకున్న టైంని మనం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే ఇలా కలర్ఫుల్గా హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉండేవాళ్ళైతే ఇలా చిన్న చిన్న కుట్టి దోశలు వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరైనా ఫజ్జీ ఈటర్స్ ఉన్నారు, తినడానికి అస్సలు ఇష్టపడడం లేదు అంటే ఇలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ట్రై చేయండి, పిల్లలు తప్పక ఇష్టంగా తింటారు. సో ఇవి ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్న 5 క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే మీ అందరికీ నచ్చాయి అనుకుంటాను. అండ్ మీకు ఇందులో ఏది బాగా నచ్చింది, మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏది అని నాకు కమెంట్లో షేర్ చేయండి. అండ్ మీరు తప్పక ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.